సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ సమ్మెకి మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 16,000 మంది 27,000 మంది సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది సమ్మె చేస్తే ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లేదు. ఇంకా ఏమంటాడు, ఎస్మా చట్టం ప్రయోగిస్తా, సమ్మె చేసే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించదు, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. ఇదేనా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నదేంది? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఒక్క మాట మీద కూడా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. చెప్పుడేమో ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల మాట వినాలి కదా. ప్రజలకి